శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఈరోజు 22-24 సంవత్సరాల మధ్య రిటైర్ అయిన నాన్ టీచింగ్ ఎంప్లాయీస్, హాస్టల్ ఎంప్లాయీస్కి సత్కార కార్యక్రమం అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్వీస్ విత్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ వస్తుందని ఊహిస్తూ అప్పుడు చేయని సత్కార కార్యక్రమాన్ని వాయిదా వేసినందువల్ల ఇప్పుడు మనం జరుపుకుంటున్నాము. యూనివర్సిటీ నాన్ టీచింగ్ అసోసియేషన్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ విషయంలో దాదాపు 40 మంది నాన్ టీచింగ్ ఎంప్లాయీస్కి, 10 మంది హాస్టల్ ఎంప్లాయీస్కి ఈ ప్రోగ్రాము చాలా గ్రాండ్గా అరేంజ్ చేయడం జరిగింది. వీళ్ళందరి సర్వీసెస్ను గుర్తు చేసుకుంటూ ఈరోజు మేము యూనివర్సిటీ తరఫున వీళ్ళకంతా సత్కారం చేస్తున్నాము. చాలామంది వచ్చారు, దాదాపు ఒక 30 మంది వరకు ఎంప్లాయీస్ అటెండ్ అవుతున్నారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. విద్యాలయంలో 20-22 సంవత్సరం నుంచి 24 సంవత్సరాల మధ్య రిటైర్డ్ అయినటువంటి నాన్ టీచింగ్, హాస్టల్ అండ్ గార్డనర్స్, వివిధ రకాలైనటువంటి కేటగిరీస్ ఎంప్లాయీస్ దాదాపు 30 మందిని ఈరోజు ఈ ఎస్కే యూనివర్సిటీ నాన్ టీచింగ్ అసోసియేషన్ వాళ్ళని సత్కరించాలని నిర్ణయించడం జరిగింది. మునుపటి అసోసియేషన్ కూడా మరి నా వైపు అయితే 2 సార్లు వచ్చారు, మేము కూడా చేస్తాం సార్, మాకు అవకాశాలు ఇవ్వండి అని. మరి ఆ రోజు యూనివర్సిటీ యంత్రాంగము మరి ఎందుకు ఇవ్వలేకపోయిందో నాకైతే తెలియదు. మరి ఈరోజు అయినా దీన్ని అంగీకరించి మరి నిర్వహించడం చాలా సంతోషం. మరి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు అందరికీ కూడా మంచి ఆరోగ్యము, మరి ఐశ్వర్యము, మరి ఆనందంగా జీవించాలని, ఈ యూనివర్సిటీకి వారి యొక్క సేవలు అవసరమైనప్పుడు అందిస్తారని కోరుకుంటూ, ముఖ్యంగా ప్రసాద్ రెడ్డి అనేటి ఒక మరి వచ్చాడో లేదో కానీ అకౌంట్స్ ఆఫీసరు, అలాంటి వ్యక్తుల యొక్క సేవలు ఈ యూనివర్సిటీ మరవలేదు. అంటే ఆయన ఒకటే కాదు, చాలామంది ఉన్నారు, మనం చెప్పడానికి అంత టైం లేదు. మరి అందరూ కూడా మంచి సేవలు అందించారు. మరి వారి సేవలు కూడా భవిష్యత్తులో మాకు చాలా అవసరమని కోరుకుంటూ, ఈ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఈరోజు 38 మందికి సన్మానం చేస్తున్నాము. రిటైర్ అయిన సందర్భంగా 22-24 మధ్యలో రిటైర్ అయినటువంటి యూనివర్సిటీ ఎంప్లాయీస్కి, హాస్టల్ ఎంప్లాయీస్కి మేము స్పెషల్ సభని చేస్తున్నాము. ఈరోజైతే ఒక పండుగ వాతావరణాన్ని చూస్తున్నాం యూనివర్సిటీలో. మామూలుగా కాన్వకేషన్స్ అప్పుడు ఇట్లాంటి వాతావరణాన్ని చూస్తూ ఉంటాం మేము. బట్ ఈరోజు మాకు సేమ్ అదే ఒక పెళ్ళి ఇలాగా ఒక కాన్వకేషన్ అప్పుడు ఎట్లా అయితే జరుగుతూ ఉంటుందో అట్లా ఆనందోత్సాహాలతో అందరూ మా నాన్ టీచింగ్ స్టాఫ్ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రిటైర్ అయినటువంటి 38 మందికి కూడా ఆ దేవుడు ఆయురారోగ్యాలను ఇవ్వాలని చెప్పేసి